తెనాలి సమీపంలోని జగ్గడిగుంటపాలెం పరిధిలోని టిట్కో భవన సముదాయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులు లేని 75 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటల సమయం మంచు తెరలు ఇంకా వేడనే లేదు. టిట్కో భవన సముదాయంలో కాకిల కలకలం రేగింది. అప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్న టిట్కో ఇళ్లలో నివసించే గృహస్థులకు ఒక పట్టాన ఏమీ అర్థం కాలేదు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఎందుకొచ్చారో ఏంటో తెలియక తికమకపడ్డారు. అనుమానితుల సోదాకు వచ్చారని తెలిసాక స్థిమితపడ్డారు. రూరల్ మండల పరిధిలోని జగ్గడిగుంటపాలెం పరిధిలోని టిట్కో భవన సముదాయంలో పోలీసులు నిర్వహించిన కార్డిన్ సెర్చ్ లో భాగమే ఇదంతా. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఐలు వి మల్లికార్జునరావు, రాముల నాయక్, ఎస్ సాంబశివరావు 100 మంది పోలీసులతో టిట్కో గృహ సముదాయాల వద్దకు వేకువజామునే చేరుకున్నారు. బృందాలుగా విడిపోయి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి మరి తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. రికార్డులు లేని 75 మోటార్ బైకులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా కార్డిన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్ల అనుమానిత వాహనాలపై నిఘా ఉంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. కార్డిన్ సెర్చ్ లో అనుమానిత 75 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మేము ఈ రోజు మొత్తం టౌన్ లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. అన్ని విధాలా టౌన్ అంతా మీరు ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్ లోకి వస్తారు. అవునా? ఇక్కడే మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్లో ఏది జరిగినా 3 టౌన్ సిఐ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, ఎక్కడైనా 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాచామంటే టిట్కో హౌసెస్. ఎక్కడైనా గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారా అంటే టిట్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకరో ఇద్దరు వల్ల మనకు రావడం మనకి ఇష్టమైనా? మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చింది. ఎవరికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చింది. ఈ చెడ్డ పేరుని మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా రూరల్ సిఐ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి. లేదు, టిట్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు కూడా, అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా 1 టౌన్ 2 టౌన్ రూరల్ కొల్లిపర అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీల్లో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్గా ఉన్నవాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్నవాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని ఒక వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, నెల రోజులకు అద్దెకు తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడో, టెంపరీగా 10 రోజులు 15 రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోతుంది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వల్ల మన టిట్కో హౌసెస్కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు, వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడ ఉన్నామంటే టిట్కో హౌసెస్. ప్రాబ్లం ఇక్కడ పర్మనెంట్గా ఉండి ఇక్కడ పర్మనెంట్గా పనులు చేసుకున్న వాళ్ళు రాదు. ఆశపడి 2000కి 3000కి అద్దెకి ఇచ్చి వాళ్ళు ఎవరో వచ్చి నేరాలు చేయడానికి వచ్చి ఎక్కడ ఇల్లు దొరుకుద్ది, ఎవరో పట్టించుకోరంటే ఈ కాలనీయే కనిపిస్తుంది అందరికీ. అవునా కాదా? మీరందరూ అర్థం చేసుకోవాలి. మేము ఎందుకు వచ్చాం, మేము ఎందుకు చెప్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి బ్లాక్లో ఉన్నవాళ్ళు కూడా మీ పక్కన ఎవరు ఉంటున్నారు, కిందన ఎవరు ఉంటున్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి ఒక్కొక్కరు కూడా అందరూ అనుకొని మాట్లాడుకుంటే, ఓ పలానా బ్లాక్లో పలానా నెంబర్ రూమ్లో ఈ పలానా వాళ్ళు ఉంటున్నారు, మీకు క్లారిటీ లేదు. అద్దెకి వచ్చారు, బాబు నువ్వు అద్దెకి వచ్చావు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏం చేస్తావు, మాకు చెడ్డ పేరు తేవద్దు, మా బ్లాక్ పోలీసు రాకూడదు, మా బ్లాక్లో చెడ్డ పేరు రాకూడదు అని మీరు అందరూ ఎదుర్కోవాలా. ఇట్లా మీరు ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు గట్టిగా కృషి చేస్తే, అంతేగాని నా ఒక్క కుటుంబం బాగుంటే కాదని కాదు, నీ పక్క కుటుంబం కూడా బాగుంటే నువ్వు బాగుంటావు. పక్క మండలం, పక్క గ్రామం బాగుంటేనే మన గ్రామం బాగుంటుంది. పక్క మండలం బాగుంటే మన మండలం బాగుంటుంది. అట్లా మన జిల్లా బాగుంటే పక్క జిల్లా బాగుంటుంది. అట్లా ఫీల్ అవ్వాలి. మన దేశం బాగుండాలి. ఇది మన అందరికి కావాల్సింది కదా. అందుకని పక్కన వాడు ఏదో చెడిపోతున్నా మనకు సంబంధం లేదు అనుకోకూడదు. పక్కన వాడు కూడా ఏమైనా గంజాయి తీసుకుంటే
ఒక రేపు ఉదయం మన పెట్టగా ఆ పరిస్థితి పోతాడు కనుక ఆ విషయాన్ని పోలీసు వారికి తెలియపరిస్తే మీ పేరు మీ వివరాలు ఎవరు చెప్పం, అవి గోప్యంగానే ఉంచి వాళ్ళ మీద కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కొన్ని సెంటర్లు పంపించి వాళ్ళు మార్చుకుంటారు.